సంక్రాంతి పండుగ నేపథ్యంలో జేబీఎస్ బస్టాండ్ నుంచి ప్రత్యేకంగా బస్సులు కూడా ఆర్టీసీ నడుపుతూ ఉంది. సో మనం ప్రస్తుతం పికెట్ డిపో మేనేజర్ రవీందర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ముందుగా అసలు ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఇక్కడ పికెట్ డిపో నుంచి ఎన్ని ప్రత్యేక బస్సులు పండుగ కోసం నడుపుతూ ఉన్నారు? ఇప్పుడు నమస్కారం అండి. పికెట్ డిపో నుంచి అంటే జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు 1428 ట్రిప్స్ వెళ్తాయి. అంటే అన్ని ప్రాంతాలకి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు అటు హన్మకొండ రూట్స్లకి 1428 ట్రిప్స్ వెళ్తాయి రోజుకి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అంటే మళ్ళీ డిసెంబర్ 9th నుంచి మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది అని ఊహించి నిజామాబాద్ నుంచి 71 బస్సులు, కరీంనగర్ నుంచి 75 బస్సులు, ఆదిలాబాద్ నుంచి 50 బస్సులు ఎక్స్ట్రా బస్సు తెప్పించాము. అవి కాకుండా సిటీ నుంచి కూడా ఆల్మోస్ట్ 220 బస్సులు మేము పూల్ చేశాము. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు సిటీ బస్సులు ఆల్మోస్ట్ 75 బస్సులు పోయినాయి. ఇంకా 125 బస్సెస్ రెడీగా ఉన్నాయి. అంటే ట్రాఫిక్ని బట్టి అవన్నీ క్లియర్ చేస్తున్నాం. సో సార్ ఇన్ని బస్సులు కూడా నడుపుతా ఉన్నప్పటికీ కూడా అయినా కూడా సరిపోయినన్ని బస్సులు లేవు అని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. సో అంటే ఎట్లా చూడొచ్చు, అంటే రద్దీ ఈ సంక్రాంతి కోసమే రద్దీ పెరిగిందా, లేదంటే ఈ మహాలక్ష్మి పథకం ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తూ ఉందా ఇప్పుడు ఏమైనా? అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండుగకి జేబీఎస్ నుంచి ఆల్మోస్ట్ 391 ట్రిప్స్ ఎక్స్ట్రా వెళ్ళాయి. ఆ 391 ట్రిప్స్ దృష్టి పెట్టుకుని అలాగే మహాలక్ష్మి ప్రోగ్రామ్ కూడా యాడ్ అయింది కాబట్టి 391 దగ్గర ఆల్మోస్ట్ 200 బస్సెస్ ఎక్స్ట్రా ప్లాన్ చేశాం. అంటే సరిపడా బస్సెస్ ఉన్నాయి, ఎక్కడ కండిషన్ అవ్వట్లేదు. ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్లియర్ చేసేంత వరకు నెంబర్ ఆఫ్ బస్సెస్ మేము ప్లాన్ చేసి పెట్టుకున్నాం. అంటే ఈ పండుగ కోసం ఏమైనా ఎక్స్ప్రెస్ బస్సులు కానీ పల్లెవేలు కానీ ఏమైనా సర్వీస్ తగ్గించారా సార్? ఏదంటే సూపర్ లగ్జరీ బస్సులు ఎక్కువగా ఉన్నాయనే మాట వినిపిస్తుంది, నిజమేనా ఇది? లేదండి, అలా ఏమి తగ్గించలేదు. సూపర్ లగ్జరీ బస్సెస్ అలాగే నడుస్తున్నాయి. ఇప్పుడు యాడ్ చేసిన బస్సులన్నీ కూడా ఎక్స్ప్రెస్ బస్సులే, ఎక్స్ప్రెస్ పల్లెవేల బస్సులే యాడ్ చేశాము. సూపర్ లగ్జరీ ఏమి యాడ్ చేయలేదు. నేను చెప్పిన ఈ 391 బస్సులు అయితే యాడ్ చేసినామో అవన్నీ పల్లెవేలు కూడా ఎక్స్ప్రెస్ బస్సులు యాడ్ చేశాం. తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్ని బస్సులు ప్రత్యేకంగా అదనంగా నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతం, ఏమైనా దాని గురించి ఏమైనా? ఏపీ సెక్టర్కి అంటే జేబీఎస్ నుంచి మ్యాక్సిమం ఏపీ సెక్టర్కి బస్సెస్ తక్కువ ఉంటాయి. అంటే ఏపీ నుంచి వచ్చే బస్సులే పోతుంటాయి, కానీ మమ్మల్ని ఎక్కువ ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్ సెక్టర్కే క్లియర్ చేస్తుంటాము. ఎంజీబీఎస్ నుంచి ఆల్మోస్ట్ పర్ డే 520 ట్రిప్స్ యాడ్ చేస్తున్నారు. అంటే ఉన్న షెడ్యూల్స్ కంటే 520 ట్రిప్స్లు ఏపీ సెక్టర్స్కి మన టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. పండుగ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు కానీ లేదంటే ఏర్పాట్లు కానీ ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? ప్రయాణికుల సందర్భంగా అంటే సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సెక్టర్లో సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల, గోదావరిఖని ఆల్ సెక్టర్స్లో 24/7 ముగ్గురు కంట్రోల్ని పోస్ట్ చేశాము. ఏమైనా ఎటువంటి దొంగతనాలు కాకుండా అవి కాకుండా సెక్యూరిటీ వాళ్ళని పెంచాము. ఆల్మోస్ట్ 24 మెంబర్స్ అడిషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెంచాము. అంటే నిజామాబాద్ సెక్టర్లో, మధ్య సెక్టర్లో కూడా అటువంటి సెక్యూరిటీ పరంగా పెట్టాము. బెంచెస్ కానీ తాగునీటి సదుపాయం కానీ అలాంటి హెల్ప్ డెస్క్లు కానీ కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 24/7 ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ పెట్టాము. సో వాళ్ళకి ఏం ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు చూసుకుంటున్నాం. సో ఇక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే 15వ తేదీ వరకు కూడా ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పేసి. ఈ డిపో నుంచి ఎప్పటి వరకు ప్రత్యేక బస్సులు నడుపుతా ఉన్నాయి? 15వ తారీఖు వరకైనా ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే 14, 15, 16 పండుగ కాబట్టి మనకి ట్రాఫిక్ మూవ్మెంట్ 14 మధ్యాహ్నం వరకు, ఆల్మోస్ట్ 15 ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది. 15 ఎర్లీ మార్నింగ్ వరకు మనం ఎక్స్ట్రా బస్సెస్ ఆపరేట్ చేస్తాం. మొత్తానికైతే ఇక్కడ బస్టాండ్లలో రద్దీ అయితే, ప్రయాణికుల రద్దీ అయితే పెరిగింది. ఇక్కడ ఏ ఊరికి వెళ్ళే బస్సు చూసినా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికే ఆర్టీసీ 4484 ప్రత్యేక బస్సులని నడిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఈ బస్సులు కూడా సరిపోవడం లేదు అని చెప్పేసి కూడా ఇటు ప్రయాణికులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు రావడం, ఇటు ఉచిత రవాణా సౌకర్యం కూడా ఉండడంతో ఇక్కడ బస్టాండ్ల వద్ద అయితే పరిస్థితి అయితే జనాలు అయితే పోటెత్తుతూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. జనాలు ఏమనుకుంటా ఉన్నారు అని చెప్పేసి. అంటే ఎట్లా ఉంది మేడం, రష్ చూస్తూ ఉన్నారు, బస్సులు సరిపోయిన బస్సులు ఉన్నాయంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఏం చెప్తాం సార్, చాలా రష్ ఉన్నారు కదా, బస్సెస్ కూడా సరిపోవడానికి లేదు, మళ్ళీ ఫ్రీ కదా. సో అందరూ ఇదే చూస్ చేసుకుంటున్నారు, ఫ్రీ బస్సెసే చూస్ చేసుకుంటున్నారు అందరూ. ఎస్, వెయిట్ చేస్తున్నాం, 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నాం. మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం? మంచిర్యాలకు వెళ్ళాలి. 11:30కి బస్సు ఉంది, బట్ ఇంకా రాలే. 12:30 అవుతుంది. 1 అవర్ డిస్టెన్స్ ఉంది. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ క్రౌడ్ కూడా బాగా ఉంది కదా, ప్యాసింజర్స్ కూడా పండగకి ఊరెళ్ళే వాళ్ళు. సో ట్రాఫిక్ బాగుందనే మేము కూడా అర్థం చేసుకున్నాం అంతే. అంటే మీరు ఉచిత ప్రయాణం బస్సు వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే ఏ బస్సు వచ్చినా కూడా ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారా? మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం సూపర్ లగ్జరీ. ఓకే.
సో ఆయన కూడా 1 అవర్ అయింది, ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను కరీంనగర్కి వెళ్ళాలి. కరీంనగర్ ఎంతసేపు అయింది ఇక్కడ బస్ కోసం మీరు వెయిట్ చేయాలి? 2 hours అవుతుంది వచ్చి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అందరికీ హాలిడేస్ ఒకటేసారి ఇచ్చేసరికి బస్ దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ. ఇక పిల్లలు వెళ్ళడానికి అందరూ పండగ అందరికి ఒకసారి హాలిడేస్ ఇచ్చారు కదా, మీకు ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది అవుతుంది, బస్సెస్ దొరకట్లేదు. ఇంకా ఎక్స్ట్రా బస్ వేసుకొని వేస్తే బాగుంటుందని వేరే అలా అనుకుంటున్నారు అందరూ. బస్సెస్ దొరకాయి, పిల్లల ఇంటర్ వాళ్ళందరికీ బస్సెస్ దొరకలేదు ఎవరికి. అందరూ స్టూడెంట్స్ అనిపిస్తున్నారు చూస్తే కూడా మీరు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా బస్సెస్ అలా వేస్తే ప్రొవైడ్ చేస్తే ఎట్లా వాళ్ళ గర్ల్స్కి ఫ్రీ బస్ ప్రొవైడ్ చేసిళ్ళు, ఇంకొన్ని ఎక్స్ట్రా బస్సెస్ ప్రొవైడ్ చేస్తే మాకు కూడా బాగుంటుందని. కాలేజ్ వాళ్ళకి ఎస్పెషల్. సార్ మీ పేరండి, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వచ్చారు? నా పేరు బాలరాజ్ అండి. మా చెల్లెలు మా బావగారు వచ్చారు బెల్లంపల్లి నుండి. వాళ్ళని వదలడానికి మేము ఈ బస్ స్టేషన్కి వచ్చాము. అంటే ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ బస్సెస్? సరిపోయిన బస్సెస్ ఉన్నాయా? ఎట్లా ఉంది? మీరు క్రౌడ్ చూస్తూ ఉన్నారు. క్రౌడ్ అంటే ఇప్పుడు పండుగ సీజన్ ఉంది కదా, అందులో ఈ లేడీస్ ఫ్రీ కూడా ఉన్నది. సో ఈ పండుగ ఉంది కాబట్టి క్రౌడ్ బాగానే ఉంది. సో ఇంకో కొద్దిగా బస్సెస్ పెంచితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. నేను ఇక్కడ సికింద్రాబాద్లోనే ఉంటాను. మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఊరికి వెళ్తుంటే మా మనవరాళ్ళని వదలటానికి వచ్చాను బస్ స్టాప్కి. కానీ ఈ బస్ స్టాప్కి ఎంతమంది ప్యాసింజర్స్ వస్తున్నారు కదా, బయట అనేది ఒక ప్లాట్ఫామ్ నీట్గా లేదు, అవుట్ సైడ్ అనమాట. ఎంటర్ అవుతున్నప్పుడు ఆ డస్ట్ అనేది, అన్యూజ్డ్ వెహికల్స్, ఇంకా ఇది పొల్యూషన్ అనే ఇప్పుడే ఆరోగ్యం గురించి అందరు బాధపడుతున్నారు కదా. సో ఈ యాక్షన్ తీసుకొని ఇక్కడ కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. అవుట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేటప్పుడు ఈ వెహికల్స్ వస్తున్నప్పుడు చాలా డస్ట్ బాగా ఉంటుంది. సో అది క్లీన్ చేస్తే బాగుంటుంది. ఒక బేస్ ప్లాట్ఫామ్ అనేది మంచిగా వేస్తే బాగుంటుందని బయట అని మా ఉద్దేశం. సో ఇన్సైడ్ అయితే బాగానే ఉందా మేడం? ఇన్సైడ్ పర్వాలేదు, అంత బాగుంది. కానీ అవుట్ సైడే మనం వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోనే చాలా, ఎప్పుడైతే ఈ బస్ స్టాప్ ఓపెన్ చేశారో అప్పటి నుంచి అదే కనిపిస్తుంది, కానీ ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ అయితే లేదనిపిస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతా ఉంది, ఎక్స్ట్రా బస్సులు కూడా నడుపుతామని చెప్తా ఉన్నారు. ఈ రష్ చూస్తే మీకు ఏమనిపిస్తా ఉంది? నడిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రజలకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి వస్తారు. ఇబ్బందులతో వెళ్ళి కూడా సాటిస్ఫాక్షన్ కారు కదా, అట్లా చేస్తే బాగుంటుంది. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము గజ్వల్కి వెళ్ళాలంటే మేము ఆల్రెడీ గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కనీసం ఫ్యాన్లు కూడా లేవు బస్ స్టాండ్లో, ఇంత రష్ ఉన్నది. మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది. బస్సులు ఫెసిలిటీస్ అనేది తక్కువ ఉన్నది. టికెట్లు తీసుకున్నా సరే కానీ కొంచెం తగ్గించినా బాగుంటుండే. బట్ ఏంటంటే బస్సులు బాగా ఇబ్బందిగా ఉంది మాకు. చిన్నపిల్లల్ని తీసుకొని రావడానికి కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది. అంటే ఈ ఫ్రీ బస్సెస్ వల్ల మీకు ఇబ్బంది అవుతుందా, లేదంటే ఈ పండుగ అని చెప్పి ఇప్పుడు ఇబ్బంది అవుతుందా మీకు? పండుగ అని కానీ ఫ్రీ బస్సెస్ అని కూడా ఏంటంటే ఫ్రీ బస్సెస్ కరెక్టే ఉన్నాయి, కానీ లేడీస్ ఒకటే తిరిగి మొత్తం జనాలు మొత్తం ఎగబడిపోతారు ఫ్రీగాని. కొంచెం తగ్గించుకుంటే రేట్ అనేది, మన టికెట్లకు రేట్ అనేది కొంచెం తగ్గించి ఇస్తే ఫెసిలిటీస్ బాగుంటుండే దీనికంటే, లేడీస్కైనా ఎవరికైనా జెంట్స్కైనా. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మాకు ఎక్కువ బాగా ఇబ్బంది అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి మేడం? బిచ్చుకుందా. ఎంతసేపు అయింది మేడం వచ్చి ఇక్కడ బస్? 2 hours అవుతుంది దాదాపు. నేను వచ్చి ఒక బస్ కూడా అప్పటి నుంచి వస్తలేదు. అడిగితే బస్ వస్తుంది అని అంటున్నారు, వెయిట్ చేస్తున్నామని అప్పటి నుంచి. అంటే మీరు అడ్వాన్స్ బుక్ చేసుకున్నారా లేదంటే ఎక్స్ప్రెస్లోనా? లేదు, ఎక్స్ప్రెస్లోనే. ఫ్రీ బస్సెస్ అయిన నుంచి అసలు బస్సులే వస్తలేవు, బస్సులే దొరుకుతలేవు. ఎక్కడికి వెళ్ళామన్నా రష్ ఉంటుంది చాలా. బస్సులో కూర్చున్నాడానికే కాదు, నిలబడ్డానికి కూడా ప్లేసెస్ లేవు అసలు. 2 hours నుంచి పండగ, అందులోనూ ఫ్రీ బస్సెస్ వల్ల మొత్తం మహిళలంతా బస్సులోనే వెయిట్ చేస్తున్నారు బస్సు కోసమే. బాయ్స్కు దొరుకుతలేదు, గర్ల్స్కు దొరుకుతలేవు, ఇద్దరికి కూడా దొరుకుతలేవు. సో ఫ్రీ బస్సెస్ ఉండడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంది. ఎమర్జెన్సీ ఉంటుంది వెళ్ళడానికి, ఎమర్జెన్సీలో టైంలో బస్సెస్ రాకపోవడం, మొత్తం ఆటోస్ కూడా తీస్తలేరు, తొందరగా నిండుతలేవు కదా ఆటోస్ ఎవరు రాకుండా. సో కష్టం అవుతుంది చాలా. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫ్రీ బస్సు ఉండడం ఒకటే రైటే, కానీ కొంచెం బస్సెస్ అనేవి పెంచండి. లేకపోతే పబ్లిక్ చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ 3-4 hours నుంచి వెయిట్ చేస్తున్నారు, ఒక బస్సు కూడా వస్తలేదు ఇక్కడికి. నేనే 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాను, బస్సు వస్తలేదు. నేను ఎమర్జెన్సీ వెళ్ళాలి, ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కొంచెం ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే బస్సెస్ పెంచడానికి ట్రై చేయండి అంతే. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? ఆదిలాబాద్. ఎంతసేపు అంత వెయిట్ చేయబట్టి? పొద్దున 8 గంటలకు వచ్చాము సార్. ఫుల్ ఉంటున్నాయి, అసలు ఒక్క సీట్ కూడా దొరకలేదు, ముందర కూడా దొరకలేదు సార్. ఆల్మోస్ట్ ఒకటి అవుతుంది టైం. అవును సార్. అంటే మీరు అడ్వాన్స్ ఏమైనా బుక్ చేసుకున్నారా లేదంటే? బుక్ లేదు సార్, బుక్ అక్కడ కౌంటర్కి వెళ్తే లేదని చెప్పారు, లేదని చెప్తున్నారు బుకింగ్. ఆర్టీసీ కూడా ఈ పండగకి ఎక్స్ట్రా బస్సులు కూడా నడిపిస్తా ఉంది. దాదాపు 4400 బస్సులు కూడా అదనంగా నడుపుతున్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఓకే సార్, దట్స్ ఆల్, కానీ మాకైతే ప్రాబ్లం ఉన్నది సార్, అంతే. అది కావచ్చు.
అందులో లేదు సార్ సీట్లు. పొద్దున్న నుంచి అయితే ఉన్నాం ఇక్కడ. మేడం మీరండి ఎక్కడికి వెళ్ళాలండి? మేము సంగారెడ్డి సైడ్ వెళ్ళాలండి. వెయిట్ చేస్తున్నాం బస్సెస్. ఈరోజు హాలిడే కాబట్టి ఫెస్టివల్ ఉంది కాబట్టి కొంచెం బస్సెస్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలకు కూడా సీట్స్ లేడీస్ కాబట్టి ఫ్రీ అన్నారు కాబట్టి కొంచెం అన్నారు వేస్తారని కానీ వేయలేదేమో. చాలా రష్గా ఉంది, రద్దీగా ఉంది. హాలిడేస్ కాబట్టి అందరూ బస్సెస్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే క్రౌడ్ అనేది సరిపోవట్లేదు. ఎందుకంటే హాలిడేస్ కదా, ఫెస్టివల్ కదా, సంక్రాంతి మనకు పెద్ద పండుగ. అందరూ హాలిడేస్ కాబట్టి కాలేజెస్ ఆఫీసెస్ హాలిడే కాబట్టి ఎట్లా సాటర్డే సండే హాలిడే కాబట్టి ఉండాలి సార్, ప్రొవైడ్ చేయాలి. అప్పుడు కొంచెం తగ్గుతుంది. అయినా కూడా ఉంటుంది కదా, చాలా మంది వస్తారు కదా, పర్వాలేదు. ఫెసిలిటీ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. ఇన్సైడ్ కూడా క్లీన్నెస్ కూడా బాగానే ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ లో. ఉంది, అవును సార్. న్యూ బస్సెస్ కూడా వేసారు. న్యూ బస్ ఇందాక వచ్చాము, బాగానే ఉంది, నీట్గా ఉంది. 3 వచ్చాయి అవి సైడ్స్ పైవి. అప్పుడు 2 ఉండేవి కదా, 3 వచ్చాయి. సిమెంట్ కలర్ వచ్చాయి, ఇంత నీట్గానే ఉన్నాయి బస్సెస్ కూడా. హాలిడే కాబట్టి క్రౌడ్ ఉంటుంది. ఎట్లా ఇంకా వేయాల్సింది, స్పెషల్గా కొన్ని వేయాల్సింది. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము కడెం వెళ్ళాలండి. అయితే ప్రస్తుతము మేము వచ్చి 1.5 hour అవుతుంది. ఏ బస్సులో చూసినా రద్దీగా ఉంటుంది, సీట్లు ఉండట్లేదు. దరిదాపులా నాకు తెలిసినంత వరకు ఈ ఫ్రీ టికెట్ పెట్టడం వల్ల చాలా కష్టతరం అని ఉంది. రెండోది ఏంటంటే బస్సులు పెంచితే బాగుంటుండే. ఆర్టీసీ సరిగా అంటే యాజమాన్యం కరెక్ట్ పనిచేస్తుంది. ఇప్పటికే 4484 బస్సులు పెంచినామని చెప్పి ఆర్టీసీ కూడా ప్రకటించింది సార్. సో అయినప్పటికీ పండగ రచ్చు కదా, సో అయినా కూడా సరిపోతలేమంటారా? అవునవును, పండగ రష్ కావచ్చు కానీ సరిపోవట్లేదు. ఇంకా ఏమన్నా బస్సులు ఉంటే పెంచితే. మీరు ఎంతసేపు వెయిట్ చేయబట్టి? మేము గంటన్నర అవుతుందండి. అవును. అంటే బుక్ చేసుకున్నారా అడ్వాన్స్ టికెట్స్ ఏమైనా, లేదంటే వెళ్దామంటే టికెట్లు సీట్లు దొరకట్లేదు, అందుకని వెయిటింగ్లో ఉన్నాం. సీట్లు దొరికినాక వెళ్దామని. సార్ బస్సులు ఉన్నాయా? సరిపోయినా లేవు సార్, ఏమి లేవు, అంతా ఖాళీ కూకున్నాం. మిమ్మల్ని హుజరాబాద్ పోవాలి, 1.5 అవుతుంది సార్ ఉండి. అంటే ఇప్పుడు పండగ సీజన్ అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా బస్సులు తక్కువ అనిపిస్తున్నాయి మీకు? రెగ్యులర్ గా సార్ ఎప్పుడైనా పల్లె బస్సులు ఎక్స్ బస్సులు కొన్నాయి కానీ ఈ లేడీస్ వల్ల ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులకి. మనం ఇక్కడ ఒక బస్సు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. ఇక్కడ ఒకసారి లోపల ప్రతి బస్సు కూడా ఇట్లా ఉంది పండగకి. అన్ని బస్సులు కూడా, ఈ బస్సులు ఎన్ని బస్సులు వేసినా కూడా ఇప్పటికీ అధికారులు చెప్తా ఉన్నారు అదనపు బస్సులు నడిపిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ వచ్చే ప్రయాణికులకు మాత్రం ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉంది. ప్రతి బస్సులో కూడా ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ వచ్చే ప్యాసింజర్స్ కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అదేవిధంగా ఈ సంక్రాంతి ఫెస్టివల్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి రావడంతో, అలాగే స్కూళ్ళకు కాలేజీలకు ప్రత్యేకంగా ఒకటేసారి హాలిడేస్ కూడా రావడంతో ఈ ప్రతి బస్టాండ్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి బస్టాండ్లో ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా మనకు ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు, కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా, ఏ బస్సు చూసినా కూడా, ఎక్కడ ఏ వైపు వెళ్ళే బస్సు చూసినా కూడా ఇక్కడ ఆ పండగకి ఊరెళ్ళే వాళ్ళతో మొత్తం అయితే క్రిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేకంగా 4484 ప్రత్యేక బస్సులు నడుపుతూ ఉంది. అదేవిధంగా ఇతర సర్వీసులు ఏవైతే ఉన్నాయో సర్వీసులను కూడా ఇంక్రీజ్ కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్ళేవారు ప్రజలైతే ఇప్పటికే మహిళలతో పాటు ప్రజలు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికే ఆ బస్టాండ్ల వద్దకు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బస్టాండ్ల వద్ద రద్దీ కూడా పెరిగింది. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆర్టీసీకి ఇప్పటికే ఉన్న బస్సులతో పాటు మరో 4484 బస్సులను పెంచడంతో పాటు ఉన్న బస్సుల సర్వీసులను కూడా పెంచామని చెప్పేసి ఇటు ఆర్టీసీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే బస్సులు అయితే సరిపోయినన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరోవైపు ఇటు హైదరాబాద్ నుంచి కూడా సొంత ఊళ్ళకు వెళ్ళే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు ఇక్కడ మన ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఎల్బీ నగర్ సిగ్నల్ కావచ్చు, ఆరంగర్ చౌరస్తా కావచ్చు, కుకటపల్లి జంక్షన్ కావచ్చు, ఇక్కడ ప్రయాణికులతో ఇక్కడ ఈ ఏరియాలన్నీ కూడా క్రిక్కిరిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.